హలో వ్యూవర్స్, నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ అటైర్. ఈరోజు అండి మన క్లాస్లో ప్లీట్స్ అండి ఒక 4-5 రకాల ప్లీట్స్ ఎలా పెడతారు అనే దాని గురించి తెలుసుకుందామండి. రెగ్యులర్గా మనం ఒకటే ప్లీట్ పెడుతూ ఉంటాం కదా, అలా కాకుండా కొన్ని ప్లీట్స్ చూద్దామండి. అవి మీకు డ్రెస్సుల్ని బట్టి, స్కర్ట్లను బట్టి ఎక్కడెక్కడ ఎలా వేసుకుంటే బాగుంటుందో అలా చూసి మీరు వేసుకోవచ్చు. ముందుగా అండి మనము గ్యాదర్డ్ ప్లీట్స్ అండి, అంటే చిక్కగా దగ్గరగా వస్తాయి కదండి, సన్నగా. ఆ ప్లీట్స్ ఎలా వేస్తారో చూద్దామండి. ఇలా సన్నగా పెట్టేసి వేసుకోవచ్చండి దగ్గరగా. గ్యాదర్డ్ ప్లీట్స్ అంటే చిక్కగా దగ్గరగా వస్తాయండి. అలా ఎలా పెట్టుకుంటామో చూస్తామండి. ఇది చిన్నపిల్లల గౌన్లకి ఎక్కువ ఉంటుందండి. ఇలా పెట్టేసుకుంటామండి. పెట్టేసుకొని దగ్గర ఇలా పెట్టేసుకుంటామండి. చాలా సన్నగా ఇలాగా ఇలా చిక్కగా పెట్టేస్తామండి. అలాగే దీన్ని ఇంకో రకంగా కూడా కుట్టొచ్చండి. చూడండి, మరోసారి చూడండి, ఇలా చిక్కగా పెట్టేస్తాము. మరొక రకంగా కూడా కుట్టొచ్చండి. దీన్ని లాంగ్ స్టిచెస్ పెట్టుకునేసి దారాన్ని ఇలా స్పీడ్గా దూరంగా లాగేస్తే ఇలా వస్తుందండి. ఈ దారము ఒక సైడు ఇలా పురి తీసేస్తామండి. పురి తీసేసి ఒక దారాన్ని పట్టుకొని ఇలా లాగేసుకుంటే చూడండి, ఇలా చిక్కగా వస్తుందండి. దీన్నే ఈ విధంగా వేసుకోవచ్చు. నెక్స్ట్ అండి నైఫ్ ప్లీట్స్ అండి, కత్తి కుచ్చుళ్ళు. అది ఎలా అంటే దీన్ని ఇలానే పెట్టేసి చూడండి, ఒక ప్లీట్ పెట్టేస్తాము. మళ్ళీ ఇంకొకసారి పెట్టే ప్లీటు ఈ ప్లీట్ కిందకి పెట్టేస్తామండి. ఇలా ఒకే సైజులో మనం రెగ్యులర్గా పెడుతూ ఉంటాం కదండి లాంగ్ ఫ్రాకులకి, వాటికి అదే ప్లీటేనండి. మీ అందరికీ తెలిసే ఉంటుంది. చూడండి, ఇలా పెట్టుకుంటా కుట్టేయవచ్చు. దీన్నే ఇంకొక రకంగా పెట్టొచ్చండి. ఇలా పెట్టేసి దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసి ఇలా తీసేసి చూడండి, మరలా ఈ లాస్ట్ ఇలా పెట్టేసి దీన్ని ఇలా పెట్టేసేయచ్చండి. ఈ విధంగా కూడా పెట్టుకోవచ్చండి. మరలా మనం సన్న కుచ్చుళ్ళు పెట్టుకుంటాం కదండి, ఇక్కడ ఫస్ట్లో పెట్టినవి అవైతే ఇట్లా పెట్టేసుకోవచ్చండి. చూడండి, ఏదన్నా మనం ఒక స్క్రూ డ్రైవర్ కానీ లేదంటే ఒక పుల్లతో కూడా పెట్టేయచ్చండి. ఇలా జరుపుకుంటూ పెట్టేయచ్చండి. చూడండి, ఇలా పెట్టచ్చు, ఇలా పెట్టుకోవచ్చు. ఈ సన్నవైతే ఇలా పెట్టుకోవచ్చండి. ఇవి మీకు అర్థమైంది అనుకుంటాను. ఒక ప్లీట్స్ అండి, వీటిని అకార్డియన్ ప్లీట్స్ అంటారు. ఇవండి ఇలా పెట్టేసాం కదా, ఈ నైఫ్ ప్లీట్స్ అంటే కొంచెం దూరంగా పెడతామండి. ఇవి చాలా దగ్గరగా లోపలికి క్లాత్ ఎక్కువ పెట్టేస్తామండి. ఇలాగా చూడండి, మళ్ళీ దీని వెంటనే ఇలా లోపలికి పెట్టేస్తాము, మళ్ళీ వెంటనే లోపలికి పెట్టేస్తాము. చాలా క్లాత్ లోపలే ఉండిపోతుందండి. చూడండి, ఇలాగనమాట. ఇవి లోపల పక్క ఎక్కువ క్లాత్ పడుతుంది మనకు. ఇలా వేసే ప్లీట్స్ని అకార్డియన్ ప్లీట్స్ అంటారండి.
ఒకే సైజులో సన్న సన్నగా వేసుకుంటూ పెట్టేస్తారండి. ఇవి చాలా క్లాత్ పడుతుంది మనకు. చూడండి ఇలాగన్నమాట. ఇవి మనము ఇంతకుముందు మీకు తెలిసే ఉంటుందండి, పావడాలని వేసుకునేవాళ్ళు. అలాంటప్పుడు ఈ ప్లీట్సే పెడతారండి. ఈ పైన మళ్ళీ కొంచెం దూరంలో ఇంకొక లైను వేస్తారండి. అది కూడా చూపిస్తానండి ఎలాగో. వీటిని అకార్డియన్ ప్లీట్స్ అంటారండి. ఇక్కడ పైన ప్లీట్ ఎంత ఉందో ఈ కింద కూడా ఒక 4-5 ఇంచుల తర్వాత వేస్తారండి. ఇలా వేస్తారండి. మన పొడవు పావడాలు కొట్టుకున్నప్పుడు ఇక్కడ ఇంకొక లైను, ఇక్కడ ఇంకొక లైన్ ఇలా వేసేవాళ్ళండి. దీన్ని అకార్డియన్ ప్లీట్స్ అంటారు. బాక్స్ ప్లీట్ అంటే అండి ఇలా ఉంది కదా, దీన్ని ఇలా పెడతారండి. నెక్స్ట్ ఇంకొక ప్లేటు దీని కిందికి ఇలా పెడతారు. ఇది చూడండి బాక్స్ లాగా వచ్చింది కదా, ఈ కరెక్ట్గా బ్యాక్ సైడ్ 2 ప్లీట్స్ ఒక దగ్గరికే వస్తాయండి. కుట్టి చూపిస్తానండి. ఇలా వచ్చింది కదండి. మరలా ఇలా పెడతామండి. నెక్స్ట్ ఈ ప్లీట్ అనేది ఒకే సైజులో పెట్టాలండి. ఇది మనము కొలుచుకొనైనా టేప్తో మార్కింగ్ పెట్టుకొనైనా పెట్టుకోవచ్చు. 1.5 ఇంచు 2 ఇంచులు అలా, లేదంటే ఇలా వేసేసుకోవచ్చండి డైరెక్ట్గా కూడా. ఇది పైన మనకి అటాచ్ అవుతూ వస్తుంది ఫ్రాక్కి. వెనక పక్క కనపడదండి, బాక్సులుగా కనపడుతుంది. చూడండి ఇది ఇట్లా కంప్లీట్గా ఇస్త్రీ చేసేస్తే మనకి చాలా బాగా ఉంటుందండి. అలా చేసేసాకనే కుడతామన్నమాట మనం ఫ్రాకులకైతే మామూలుగా. ఇంకొక ప్లీట్ పెడదామండి. చూడండి ఇలా బాక్సులుగా ఉంటుంది కాబట్టి దీన్ని బాక్స్ ప్లీటెడ్ అంటారండి. వెనక కూడా అలాగే వస్తుందండి. ఇది పైన టాప్కి మనము పెట్టేసి కుట్టేసేయొచ్చండి. ఇప్పుడండి ఇన్వర్టెడ్ బాక్స్ ప్లీట్, అది ప్లీట్ అన్నప్పుడు ఇలా పెట్టుకున్నాం కదండి మనము. ఇప్పుడు ఇన్వర్టెడ్ బాక్స్ ప్లీట్ అన్నప్పుడు దీన్ని ఇలా పెట్టాలండి, పైకి పెట్టాలన్నమాట. పైకి పెట్టేసి ఇక్కడ ఇలా పెట్టాలన్నమాట. ఇది మనకు మెయిన్ అన్నమాట. ఇందాక బాక్స్ మెయిన్, ఇక్కడ వచ్చేసరికి ఇది మెయిన్ మనకు. కుట్టేస్తామండి. ఇది దగ్గర ఆనుకొనే పెట్టేయాలండి. అందుకే మీకు చెక్స్ ఉండేది పెట్టి చూపిస్తున్నాను, అర్థమవుతుందని. ఇక్కడ అయిపోయింది కదండి, ఇక్కడ మీకు తెలుస్తుంది అన్నమాట. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా పెట్టేసి ఇంచుమించు మనకి బాక్స్ లాగే కనపడుతుందండి, కానీ దీనికి వెనక ముందు కొంచెం తేడా. మీరు గమనించినట్టయితే మొన్న మన వీడియోస్లో సింగిల్ ప్లీటెడ్ నైటీ అని కుట్టాను కదండి, దానికి ఈ ప్లీటే అన్నమాట నేను పెట్టింది.
ఇలాగండి. ఇక్కడ బాక్స్ మెయిన్ కాదండి, ఈ ప్లీట్ మెయిన్ అండి. ఇక్కడ చూడండి ఇలా వస్తుందన్నమాట. ఇది అది దగ్గరగానే ఉంటాయి, కానీ కొంచెం చేంజ్ అండి. ఇప్పుడండి కింగ్ యూసీ ప్లీట్స్ అన్నమాట. అది ఎలా అంటే ఫస్ట్ మనము ఇది మొత్తము ఇంతే క్లాత్ ఉందనుకోండి, దీనికి మధ్యలో ఇలా తీసుకుంటామన్నమాట. ఇలా తీసుకుంటాము. ఇది మధ్య అనుకుందామండి. ఇది మధ్య పెద్ద ప్లీట్ పెట్టేస్తామండి ముందు ఈ మధ్యలోకి. ఇలా అండి. ఇలా పెట్టేసి ఈ పక్క సైడ్ది ఇటు సైడ్కే ప్లీట్స్ పెడతామండి మొత్తము. మనం సల్వార్లకు పెడతా ఉంటామండి రెగ్యులర్గా ఇలాగా మీరు గమనించే ఉంటారు. ఒక సైడ్ ప్లీట్స్ పెడతాము, ఇంకొక సైడ్ ప్లీట్స్ పెడుతూ ఉంటాము ఇలాగన్నమాట. ఇది ఒక సైడ్ అండి, ఇంకా ఇది ఇటు సైడ్ అన్నమాట. ఇది ఈ సైడ్కి అండి. ఇలాగండి సెంటర్ ప్లీటు పెద్దది ఉంటుంది. ఈ పక్క సైడ్ ఈ పక్క పడతాయి, ఆ పక్క సైడ్ ప్లీట్స్ ఆ పక్క పడతాయి. ఇది ఫ్రాక్స్కి వాటికి పెట్టుకోవచ్చండి. ఇంకొకటండి క్లోజ్డ్ డౌన్ ప్లీట్ అండి. ఓ సైడ్ క్లోజ్ చేసేస్తాము, క్లోజ్ చేసి డౌను చేస్తామన్నమాట దాన్ని. అందుకే దానికి ఆ పేరు వచ్చింది. ఇలా ఉంది కదండి, ఇలా పెట్టేస్తామన్నమాట. ఇలా పెట్టేసి ఇక్కడ మనకి ఎంత క్లాత్ పెట్టుకోవాలో చూసేసుకునేసి కొంచెం పొట్ట దగ్గర ఉబ్బెత్తుగా రాకూడదు మనము ప్లీట్స్ పెట్టుకుంటే అంటే ఈ ప్లీట్స్ పెట్టుకోవచ్చండి. చూడండి ఇలా కుట్టేసి ఇక్కడ క్లోజ్ చేసాము, నెక్స్ట్ డౌన్ వచ్చేసాము. ఇక్కడ మీకు ఎంత పొడవు కావాలనో చూసేసుకునేసి ఇక్కడ కొంచెం రఫ్ చేసేయాలండి. ఇలా ప్లీట్ పెట్టేసుకునేసి ఇలాగేనండి. మరలా ఇక్కడ ఎంత లెంత్లో ఆపేసామో ఇక్కడ మళ్ళీ అంత లెంత్లోనే రఫ్ చేయడము చేయాలండి. ఇలాగండి. మరలా ఇంకొక ప్లీటు ఇక్కడ ఎంత లెంత్ వదులుకున్నామో తెలుసు కదండి మనకి, ఇంత వదిలేసుకున్నాం. మళ్ళీ ఇక్కడికే కుట్టుబడాలి మనకి. మరలా క్లాత్ ఇలా పెట్టుకోవాలండి. ఇలా స్ట్రైట్ తీసుకోవాలి. ఈ విధంగా మనము వేసుకుంటూ వెళ్ళాలండి. చూడండి ప్లీట్స్ ఇలా వస్తాయి. ఈ బ్యాక్ సైడ్ ఇలా ఉంటుందండి సెంటర్కి ఈ విధంగా. ఇది కూడా అండి సెంటర్కి ఇలా పెట్టేసి ఇక్కడ పై నుంచి వేసుకుంటూ వచ్చేయాలండి. ఈ వెనక ప్లీట్స్ ఇలా పెట్టుకుంటూ వచ్చేసేయాలన్నమాట. ఇలా వస్తుందండి మనకి ఈ ప్లీట్స్ వేసుకుంటే కింది సైడు. మీరు చాలామంది అడుగుతున్నారు కదా, పొట్ట దగ్గర ఎత్తుగా కనపడకుండా ప్లీట్స్ ఎలా వేసుకోవాలి అని. ఆ ఫ్రాక్స్కి ఇలా వేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి. ఇదొక పద్ధతి. ఇక్కడ ఇట్లా సెంటర్కి మడిచి పెట్టేసుకుంటాము. అలా కాకుండా ఇదే ప్లీటే ఇలా పెట్టుకుంటామండి. సేమ్ ఇలాగే కుట్టేస్తాము. ఇలాగే కుట్టేసి ఇక్కడ లాస్ట్లో వచ్చింది కదండి, రఫ్ చేసాం కదా మనము, అక్కడ రఫ్ చేయకుండా
కంటిన్యూగా ఇలా తిప్పేసేసి సైడ్కి కూడా ఇలా కుట్టేసేయచ్చండి. చూడండి, ఇదొక టైపు చూపిస్తున్నాను మీకు ఎలా వస్తుందో. మనం ఇంత కష్టపడి ఇవి ఇలా పేర్లు పెట్టి పిలుచుకొని అవసరం లేదండి. మామూలుగా ప్లీట్స్ అంటే మనం కుచ్చిళ్ళు అనుకుంటుంటాం కదండి, కత్తి కుచ్చిళ్ళు, డబ్బా కుచ్చిళ్ళు, ఇలా పిలుచుకోండి, ఈజీగా ఉంటుంది. ఇలా కూడా వేసేయొచ్చండి. ఇక్కడ మనము రఫ్ చేసాం కదా, రఫ్ చేసిన దగ్గర నుంచి సైడ్కి ఇలా ఎల్ షేప్లో లాగేసేయాలండి. ఇదొక టైప్ కుచ్చుళ్ళు అనమాట, సేమ్ దాని మాదిరే. అయితే ఇవి ఇలా వచ్చాయి కదండి, కుట్టుకున్నాం కదా, ఇలా కుట్టుకున్నాం కదా, వీటన్నిటిని ఒక సైడ్కి పెట్టుకోవచ్చండి. ఇందాక చెప్పిన పద్ధతులు అయితే మీరు సెంటర్కి పెడుతున్నారు ఇలాగా పైన లైన్ వేసేటప్పుడు, కానీ దీనికైతే ఇలా సైడ్కి పెట్టేసుకొని ఒకే సైడ్కి పెట్టుకొని పైన స్టిచ్ వేసేయచ్చండి. చూపిస్తాను. ఇలా పైన స్టిచ్ వేస్తూ వెళ్ళిపోవాలండి. ఇంత నీట్గా వస్తాయండి. చూడండి, ఈ విధంగా మనము ప్లీట్స్ పెట్టుకోవచ్చండి. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ హిట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పూర్తిగా మన వీడియో చూడండి, మీకు అప్పుడు ప్లీట్స్ ఎలా కుట్టుకోవచ్చు అనేది అర్థమవుతుంది. థ్యాంక్ యూ.